here they may be ఇది పార్క్ కార్కి అన్నిటికీ ఇది ఎంట్రన్స్. హలో గాయ్స్, ఈరోజు మనము బరంక్యాలో ఉన్న మయోర్కిని వచ్చామన్నమాట. ఇది నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. నేను ఎప్పుడు మీకు మంచి మంచి ప్లేసెస్ చూపిస్తాను. అయితే ఈ మయోర్కిని ఎలాంటి మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే, ఇక్కడ మనం చెక్కల మీద నడుచుకుంటూ మనం సముద్రము నది కలిసే సంగమంలో నడుస్తూ వెళ్తామన్నమాట. అది కూడా 4-5 కిలోమీటర్స్ మనం నడుస్తాము. ఇది కూడా ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు అన్నమాట. చూసారు కదా, వాటర్లో మనకి ఈ చెక్కతో కట్టిన బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా బాగా తీసుకున్నారు. ఈ చెక్కల వంతెన మీద నడవడం ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇక్కడ చూసారా, మనకి దూరంగా వెంతన ముందో కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇది వెంతన ముందోకి దగ్గరగానే ఉంది. ఇది ఒక ఈకో పార్క్ అన్నమాట. బరంకియా కూడా మనకి టూరిజంగా చాలా డెవలప్ అవుతుంది. ఈ మొత్తం వుడ్తోనే తయారు చేశారు. చాలా అంటే చాలా బాగుంది. వాక్ చేయటానికి కానీ, లేదంటే మార్నింగ్ జాగింగ్ చేయటానికి కానీ మనకి బాగుంది. ప్రస్తుతానికి ఇక్కడ టికెట్ ఏం పెట్టలేదు, ఎందుకనంటే ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది, అవ్వలేదు కంప్లీట్గా. ఇది సముద్రం పక్కన నది సంగమం అన్నమాట. పక్కన ఇక్కడ చిన్న బ్రిడ్జిలు కట్టేసి చెక్కతో మంచి పార్క్లా తయారు చేస్తున్నారు. ఇది గత సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు, ఇంకా అవ్వలేదు, కంప్లీట్గా అవ్వలేదు. ఎంత ఫుడ్ సెక్షన్ అన్నమాట ఎంత. నాకు తెలిసి ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత పెడతారు అనుకుంటున్నాను టికెట్ కాస్ట్. మనకి ఎక్కడికక్కడ వెళ్ళడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి. ఈకో పార్క్. ఈకో పార్క్ ఎక్కడ? ఇది బరంకియా స్పెషల్ ఏంటి ఇక్కడ? ఇది ఈకో పార్క్. మనకి నది లోపల నుంచి ఒక బ్రిడ్జ్ ఉంటుంది, చాలా ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. అదంతా మనం వాక్ చేసుకుంటూ అలా వెళ్ళాలన్నమాట. బ్రిడ్జ్ అంతా ఇది ర్యాంపింగ్ మొత్తం వచ్చేసి వుడ్తోనే కడుతున్నారు. స్టెప్స్కో పెట్టారన్నమాట కూర్చోడానికి. కనెక్టింగ్ బాగానే ఇచ్చారు, చాలా లెంత్ ఎక్కువ ఉంది కానీ బాగుంది. ఎండగా ఉన్నప్పుడు మాత్రం రావద్దు. ఇక్కడ మనకి మధ్యలో కొన్ని డ్రింక్స్ రిఫ్రెష్మెంట్స్ ఉన్నాయి, కానీ అవి మనకి ఇష్టమైనవంటూ ఏమి ఉండవు. యాక్చువల్గా ఇక్కడ ఒకటే బ్రాండెడ్ వాళ్ళు పెట్టారనమాట. ఎకి అనే బ్రాండ్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు డ్రింక్స్. కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు, కానీ ఇలాంటివి ఉండాలి, ఎందుకంటే నడిచి నడిచి చాలా అలసిపోతామన్నమాట. కానీ చాలా ఎండగా ఉంది. మధ్యలో మనకి చెట్లు ఉండవు కదా, ఆ సన్ రైజెస్ అన్నీ మన మీదే ఉంటాయన్నమాట.
ఇక్కడ చాలామంది కూర్చొని కొంచెం రిలాక్స్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతున్నారు. మేము కూడా ఒక డ్రింక్ తీసుకున్నాము, లెమన్ అన్నమాట. ఇంకా మనకి ఇక్కడ వాష్రూమ్స్ అలాంటివి ఏమీ అరేంజ్ చెయ్యలేదు లోపల, అన్నీ అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా ఇచ్చారు. వాకింగ్ చేసే వాళ్ళకి మటుకి చాలా బాగుంటుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్కి. చాలా మంది ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతున్నారు. ఇది మయోర్కిన్ సీనేగా అంటారనమాట. అంటే సీనేగా అంటే నది సముద్రం కలిసే ప్లేస్ అన్న అర్థం అన్నమాట. చాలా అంటే చాలా చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి మనకి, మధ్యలో కూడా వెళ్తూ ఉండొచ్చు. ఏదైనా అండి, ఏ ప్లేస్ అయినా సరే మనం చూడాలి అంటే మనకి ఓపిక ఉండాలి. ఎందుకంటే ఏది అంత ఈజీగా అయిపోదు. మనం నేచర్ని చూడాలి అంటే నడిచే శక్తి కూడా ఉండాలి. ఇవి చాలా స్ట్రాంగ్గా పెట్టారు చెక్కలైతే. యాక్చువల్గా 3 years నుంచి కడుతున్నారు. అరౌండ్ 2020లో స్టార్ట్ అయింది. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. షవర్ బాత్ కూడా పెట్టారు. ఇవి షవర్లు అన్నమాట. ఆ నదిలో దిగి స్నానం చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ షవర్ బాత్ చేస్తారు. ఇక్కడ కూడా కొన్ని రిఫ్రెష్మెంట్స్ పెట్టారనమాట. కోకోనట్ వాటర్ అవి కావాలనుకున్న వాళ్ళు తాగొచ్చు. ఎంతో కష్టపడి చాలా సేపు నడుచుకుంటూ వస్తే కానీ ఇప్పుడు చెట్లలోకి మళ్ళీ రోడ్ ఇచ్చారన్నమాట. బాగుంది. ఇక్కడ నుంచి 3 ways ఇచ్చారు రూట్స్. ఇది వచ్చేసి ఫుడ్ కోటింగ్ సెక్షన్స్ అయితే ఇంకా మొత్తం ఇంకా స్టార్ట్ కాలేదు. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇది ఆన్ ద మిడిల్ ద వే. ఇప్పటి నుంచి అనౌన్స్మెంట్ అవుతూ ఉందన్నమాట. ఇది సోన్ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి. చాలా వర్క్ ఉంది ఇంకా.
చూసారు కదా, ఇక్కడికి ఇంకా వాటర్ రాలేదు. యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసిన తర్వాత మనకి టికెట్ కూడా పెడతారు, లోపల బాతింగ్ ఫెసిలిటీ కూడా పెడతారు, తర్వాత టాయిలెట్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. నువ్వు అంటే నీ పాడెను సరిగమలే గోపురమా నిన్ను చేరుకొని సవరించెను నీ కురులే వెన్నెలమ్మ నీకు జోల పాడి కాలిమెట్టికెలు విరిచేనే వీచేటి చలిగాలులకు తెరచాపై నిలిచేనే నాసలా ఊసులే చెవిలోన చెబుతానే అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే ఓ చోటే ఉన్నాను వేచాను వేడానుగా కలవమని నాలోనే ఉంచాను ప్రేమంత దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఎలా అనిపిస్తుంది నీకు? బాగుంది. ఎలా అనిపిస్తుంది ఈ ప్లేస్ చూస్తుంటే? చాలా బాగుంది. అయితే వెదర్ హాట్గా ఉంది కానీ వాక్ చేయడానికి కానీ పక్కన నది, ఇటు వచ్చేసరికి ఫారెస్ట్. అటు సైడ్ మనం వాటర్లో నడిచామా, ఇటు సైడ్ వచ్చేసరికి మొత్తం ఇదంతా ఫారెస్ట్. ఇంట్రెస్టెడ్గా ఉందా నీకు? ఇది చాలా బాగుంది కదా. ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు, మనం అటు సైడ్ వెళ్ళడానికి. అది మొత్తం కూడా తిరిగి రావచ్చు అన్నమాట. ఇటు సైడ్ మొత్తం ఫారెస్ట్ కనిపిస్తుంది, చెట్లు ఉన్నాయి. అటు సైడ్ మొత్తం వాటర్ ఉంది. మళ్ళీ మనం ఈ ఫారెస్ట్లో నుంచి వాటర్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. చూసారా, సేఫ్టీ ప్రికాషన్స్, ఫైర్ యాక్సిడెంట్ అవుతాయి కదా, ఎందుకంటే ఇది మొత్తం వుడ్ కదా, అందుకని చెప్పి వాళ్ళు అలా పెట్టారు. అంటే కాన్సెప్ట్ చాలా బాగానే ఉంది. మనం లోపలికి వెళ్ళిపోయి మన స్నానం కూడా చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా స్నానం చేయడానికి కూడా ఏర్పాట్లు ఇస్తున్నారన్నమాట. చూడండి, ఇక్కడ కూడా మనకి షవర్లు ఏర్పాటు అయితే చేశారనమాట. హాయ్ మాలతి, ఎలా అనిపిస్తుంది? ఎలా ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు, అయినా మీరు వచ్చి విజిట్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అయినా బాగుంది. ఇది కంప్లీట్ అయితే మంచి టూరిస్ట్ ప్లేస్ అవుతుంది. ఇక్కడ కూడా రిఫ్రెష్మెంట్స్ ఉన్నాయి. మనం ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాము. ఇక్కడ మనకి కొంతమంది ఫ్రెండ్స్ కనిపించారనమాట. వాళ్ళతో కొంతసేపు చిట్చాట్ చేసాము. వాళ్ళు ఇక్కడ వాళ్ళే అన్నమాట, వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చారు. మనతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. ఇంకా మనతో ఒక సెల్ఫీ కూడా తీసుకున్నారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మనకి ఇచ్చారు. Cartagena, Barranquilla. Muy bien, mucho gusto. Futuro ya, nosotros quiere ir de Medellín, Bogotá, quiere más tiempo. Pero yo quiere a punto, quiere a los lugares. Wow. Yes, why not? ఓ చోటే ఉన్నాను వేచాను వేడానుగా కలవమని అభిమానం అనేది మౌనం పెదవులపై పలకదులే అనురాగం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్రెస్ ద బెల్ ఐకాన్. బాయ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ లింక్ బ్లాగ్స్ చూస్తూనే ఉండండి. గురించే మధుమురళి నిన్ను తగిలి
వచ్చినట్టు